హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని తీసుకుంటారు. ఈ సందర్భంలో ఆయన్ని వాడొచ్చా? ఇప్పుడు ఆయనకు జరుగుతున్న ఈ నష్టం ఏదైతే ఉందో, అది బండి సంజయ్ గారిది అనేది వారి వ్యక్తిగతమైన జాతకం. దానికి ఉన్న ఈ గురువు అతిచారానికి ఒక్కదానికి ముడిపెట్టడానికి అవకాశం లేదు. ఓకే, ఇప్పుడు మా వాడ ఉందండి, మా వాడ కార్పొరేటర్ మాకు రాజు. అవును. ఊరు తీసుకుంటే ఎమ్మెల్యే రాజు, రాష్ట్రం తీసుకుంటే సీఎం రాజు, ఓకే, దేశం తీసుకుంటే ప్రధానమంత్రి రాజు. అట్లా ఎలా డిఫైన్ చేస్తాం? ఒక 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 పర్టికులర్ ఆఫ్ దాన్ని తీసుకొచ్చి ఒక వ్యక్తికి మనం ఆపాదించి మనం దాన్ని చుట్టూ తిప్పలేం కదా. ఓకే, సరే, ఇప్పుడు నేను కూడా ఒక కమర్షియల్ ఆస్పెక్ట్లో ఏదో 4 వాక్యాలు చేస్తే నా మాట వింటారనో, లేకపోతే తమ్నేల్ రాసుకొని బండి సంజయ్ పని అయిపోయింది, సుమన్ శర్మ జ్యోతిషం అని రాస్తానో, అది జరిగేది కాదు. అది ఎందుకంటే ఒక శాస్త్రం అధ్యయనం చేసిన వాళ్ళం ఎప్పుడైనా, నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, నేను మళ్ళీ ఒకసారి కూడా రిపీట్ చేస్తాను, మన ఇంటర్వ్యూ ఎప్పుడైనా ఎవరైనా చూస్తే కొంచెం తెలియనటువంటి వారు కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసేటట్టు ఉండాలి. కరెక్ట్. కొంత అపోహలు ఉంటే తీరేటట్టుగా ఉండాలి. కానీ అబ్బాయి ఈయన ఇంటర్వ్యూ చూస్తే అంత లేనిపోని స్టఫ్ ఉన్నది, ఇలా ఇదంతా ఏదో ఏది పడుతుంది మాట్లాడతాడని నిరాధారంగా మాట్లాడడం అనేది కూడా సబబు కాదు. సరే, మీరు చెప్పండి గురూజీ, ఇప్పుడు బండి సంజయ్ పరిస్థితి ఏంటి? ఆయన కేంద్ర మంత్రి పదవి ఉంటుందా, పోతుందా? అట్లా కాదండి, వారి వ్యక్తిగతమైన జాతక పరిశీలన చేస్తే బాగుంటుంది కదా. ఓకే. సో నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఉంది, వాళ్ళ అబ్బాయి నిజాలు ఎవరికి తెలియదు, ఎవరికి ఏది దోషినట్టు అది మాట్లాడుతూనే ఉంటాడు. అప్పుడు ఆయన గ్రాచారం బాగాలేదు కావచ్చు, నిందపడుతున్నాడు కావచ్చు, దాన్ని మనం ఏం చేయలేం కదా. అతన్ని జాతకాన్ని విశ్లేషించారా గురు? లేదండి, వ్యక్తిగతమైన జాతకం పరిశీలన జరగలేదు. భగీరథి కూడా జరగలేదు, మనకు ఐడియా లేదు. బట్ బండి సంజయ్ జాతక ప్రకారం అంటే గతంలో మనం ఒకసారి అనుకున్నాం కదా, చాలా మంది విషయాలను మనం చర్చ చేశాం కాబట్టి దాకున్న కొంత సమాచారం మేరకైతే మాత్రం పెద్ద పదవి గండం ఉంటుందని అయితే నేను అనుకోనండి. అవునా? పెద్ద పదవి గండం ఉంటుందని అయితే నేను గురువు అంటే మామూలుగా శుభగ్రహమే కదా గురుగారు. మరి గురువు అతిచారంలో ఉన్నప్పుడు ఇన్ని విధ్వంసాలు, ఇంత బీభత్సం ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు రెట్రోగ్రేషన్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో అతిచారం అంటారు. అందరికీ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. కొంచెం అంటే నార్మల్ వాళ్ళకు కూడా అర్థమయ్యే భాష. ఒక మనిషి ఒక 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 ఇంతగానం స్పీడ్లో పరిగెత్తితే ఈ డెస్టినీ రీచ్ అవుతారు అనేది ఒకటి ఉంటుంది. అంటే సంవత్సరం పాటు బృహస్పతి ఒక రాశిలో ఉండాలి. కానీ ఇమ్మీడియట్గా ఇంకో రాశిలోకి వెళ్ళాడంటే దాని అర్థం ఏంటి అంటే ఈయన యొక్క స్పీడ్ ఆఫ్ నేచర్ పెరిగినట్టే కదా ఆటోమేటిక్గా. మళ్ళీ వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ తిరుగు ముఖం పట్టాలి. మళ్ళీ తిరుగు ముఖం పట్టాలంటే మళ్ళీ ఏ స్పీడ్తో రావాలి? మళ్ళీ ఇక్కడికి రీచ్ కావాలంటే మళ్ళీ అదే స్పీడ్తో రావాలి, వచ్చి మళ్ళీ రిమైనింగ్ ఆఫ్ ద టైం స్పెండ్ చేయాలి. సో కొంచెం అంటే ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్తున్నా, ఎవరు ఎంత మంచి వాళ్ళైనా నీ చేసే పనిలో కొంచెం ఇబ్బంది కానీ, కొంచెం అలసట కానీ కొంచెం ఉంటే మనం గయ్యిన అరుస్తామా అరవమా? ఖచ్చితంగా. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళి బాగా క్లయింట్స్ చెప్పి నేను ఇంటికి పోయినా, ఇంటికి పోగానే నా కొడుకు వచ్చి ఏదో వాడు ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనుకోండి వాడేదో కొంచెం నాకు అది అంటే వాడు నా కొడుకు మాట్లాడే టాపిక్ నాకు పెద్ద అవసరం లేదని అనుకోండి. నేను నువ్వు ఏంద్రా ఇప్పుడే వచ్చిన కదా ఆఫీస్ నుంచి అని నేను గొప్పడను. ఈ క్షణంలో నేను గొప్పడ్డా అంటే నేను వానికి కొడుకుగా, నేను వానికి శత్రువునా లేకపోతే నేను వాడేనా? సో నేను అనేది ఏంటంటే, అతిచారంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఒక రాశిలో నుంచి ఇంకో రాశికి వెళ్ళేటువంటి క్రమంలో నక్షత్ర పాదాలను చాలా ఫాస్ట్గా దాటుతూ వెళ్తారు. ఓకే. అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితమైనటువంటి ఫలితాలను ఇవ్వరు. సో మళ్ళీ ఎప్పుడైతే రిటర్న్ వచ్చి మళ్ళీ స్థిరంగా అయితే ఎప్పుడైతే కూర్చుంటారో, ఏ నక్షత్రం నుంచి వెళ్ళి తిరిగి మళ్ళీ ఏ నక్షత్రంలోకి అయితే వస్తారో దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఈ మీన్ టైం ఏదైతే ఉంటుందో ఆ ఫలితాలు కొంత వ్యక్తిగతమైన జాతకం మీద కూడా ఉంటాయి. అంతేగాని దాన్ని గండాలని, ప్రాణగండాలని అనేదో పెద్దగా దాన్ని చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఓకే. అయితే ద్వాదశ రాశులలో మరి అంటే ఈ ప్రశ్న మళ్ళీ అడిగితే మీరు అదే అంటారేమో,
అంటే నష్టం కలిగించే రాశులు ఏమైనా ఉన్నాయా? నష్టం కలిగించే రాశులు అంటే వ్యక్తిగతమైన జాతక పరిశీలన ఇంపార్టెంట్. అంటే గోచారం నేను అడ్వైజ్ చేయగలిగేటువంటి రాశులు 2 రాశులు అండి. ఆ, ఒకటి ధనుసు రాశి, రెండోది వచ్చేసి సింహరాశి. అచ్చా. ఈ 2 రాశుల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తాను. Okay. కారణం ఏంటంటే ధనుసు రాశి వారిది తీసుకోండి, అర్ధాష్టమ శని ప్రభావం ఉంది. ఈ డిసెంబర్లో ఈ ఇయర్ ఎండింగ్ లో ఏమైతుంది, రాహు కూడా తృతీయంలో ఉన్న రాహు ద్వితీయంలోకి వస్తున్నాడు. అష్టమ కేతు అవుతాడు. అష్టమ కేతు అపమృత్యు దోషంతో సమానం. ఇన్ని రోజులు కనీసం గురుబలం ఉంది వీరికి, ఇప్పుడు ఆ గురుబలం కూడా పోతుంది, రాహుబలం పోతుంది. రాహుబలం పోవడం వల్ల ఆర్థికంగా కూడా కొంచెం కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అప్పుల పాలయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే రాహు కదా ఇల్యూషన్స్, ఏదో జరుగుతుంది ఏదో అవుతుంది అని వీళ్ళు ఏదో ఊహించుకుంటారు కదా, అవేవి జరగవు. సాయం చేస్తా అన్న వాళ్ళు సాయం చేయరు. సో వాహనపరమైన చికాకులు గండాలు ఉంటాయి, శరీరానికి గాయాలయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి, మోసపోతాము, చిన్న చిన్న వాటికి అప్పులు చేయాల్సిన పరిస్థితి, మాట పడాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు బృహస్పతి కూడా లేడు కదా, ఆయనతో బృహస్పతి కూడా పోయి అష్టమ స్థానంలోనే ఉన్నాడు కదా, మాటకు విలువ పడిపోతుంది. ఒకప్పుడు మనం మాట్లాడితే ఎదుటివాడు వింటాడు, ఇప్పుడు మనం మాట్లాడితే ఎదుటివాడు వినడు, కన్విన్స్ అవ్వడు. సో వృత్తిపరమైన చికాకులు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. సో నేను ఈ 2 రాశుల వారు, సింహరాశి వారికి కూడా అంతే, ఇటు అష్టమ శని, సప్తమ రాహు, శరీర స్థానం నందు ఇప్పుడు రేపు కేతు కూడా వస్తుంది, మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ కేతు ఉన్నాడు, రేపు ద్వాదశం నందు ఉన్న గురుబలం కూడా పోతుంది. సో ఈ 2 రాశుల వాళ్ళు కొంచెం వ్యక్తిగతమైన జ్యోతిషులను సంప్రదించి తగు జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకోవాలి ఈ 2 రాశుల వాళ్ళు. ఇక మరి పట్టిందల్లా బంగారం అయిపోయి అంటే నెలలోనే కోటీశ్వర్లు అలా కాకుండా మంచి జరిగే గ్రహాలు ఇవి అట్లా ఏముండదండి. ఒక గ్రహం మారినంత మాత్రాన అమాంతంగా వీళ్ళ లైఫ్ టర్న్ అయిపోయి చేంజెస్ అవ్వవు. కాకపోతే నేను ఏమంటున్నానంటే ఈ సంవత్సరం లైఫ్ కి టర్న్ అయ్యేటువంటి ఒక రాశులకి సంబంధించి నేను చెప్పాను. నేను 3 రాశులు టర్న్ అప్ అవుతాను. ఒక 3 రాశుల వారు వాళ్ళ జీవితాలలో అద్భుతమైన మార్పులు వస్తాయి. ఎవరెవరికి అంటే ఒకటి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి శరీర స్థానంలో ఒక బృహస్పతి ఉచ్చ స్థానంలోకి రావడం వల్ల మాటకు విలువ పెరుగుతుంది, సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఓకేనా, అనుకున్న పనులు సాధించుకుంటారు. ఎప్పటి నుంచో చేసిన ప్లాన్స్ ఇప్పుడు వర్కౌట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళకు ఒక మంచి కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం ఆ హోదాని కానీ ఆ గౌరవ మర్యాదలు కానీ ఎంజాయ్ చేస్తారు. రెండవది వృశ్చిక రాశి వారు, నవమ స్థానంలో బృహస్పతి రావడం వల్ల ఏమవుతారంటే గతంలో చేసిన పొరపాట్లన్నీ సరిదిద్దుకుంటారు వాళ్ళు. సో ప్లానింగ్ ప్రకారంగా వాళ్ళ లైఫ్ సాగేటువంటి అవకాశం ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు, కొత్త పరిచయాలు కూడా పెరుగుతాయి, సపోర్ట్ చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటుంది. సో గతంలో చేసినటువంటి యొక్క పొరపాట్లను ఫస్ట్ మెయిన్గా ఏంటంటే గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకుంటారు, దానివల్ల ఎదుగుదల స్టార్ట్ అవుతుంది. మూడవ రాశి వచ్చేసి మీన రాశి. ఈ రాశి వారికి ఏంటంటే మంచి ఛాలెంజింగ్ పెరుగుతుంది. అంటే నీతోడు కాదురా ఇది అన్నాం అనుకో, చెల్లెలే మనం ఇది ఏందో చేసి చూపించాలి అనే కాంక్ష వీళ్ళలో డెవలప్ అవడం స్టార్ట్ అవుతుంది. రెండోది ఏంటంటే వీళ్ళు కొంచెం గుప్తంగా చాలా సైలెంట్ గా ప్లానింగ్స్ చేస్తారు ఈ సంవత్సరం ఈ రాశి వారు. అంటే డెవలప్మెంట్ కే పాజిటివే, నెగిటివ్ గురించి నేను చెప్పట్లేదు, పాజిటివే. కాకపోతే మీనరాశి వారు కొంచెం జన్మశని ఉంటుంది కాబట్టి కొంచెం వాహనాలు నడిపినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండే ప్రయత్నం చేయాలి. చెడు వ్యసనాల దూరికి పోకుండా ఉండడం అనేది చెప్పదగిన సూచన. మకర రాశి కూడా బాగుందన్నారు లేదా సార్? సప్తమ గురువు మకర రాశి కూడా బాగానే ఉంటది. 3వ ఇంట శని మంచి అదృష్టాన్ని కలగజేస్తాడు, చేసే పనులు బాగుంటాయి, ఇంట్లో శుభకార్య నిర్వహణ ఉంటుంది, భూగృహ వాహన యోగాదులు కలిసి వస్తాయి. సో మకర రాశి కూడా 7th లో గురువు. ఎవరైనా విద్యార్థులు వీసా ప్రయత్నాలు చేశారనుకోండి అనుకూలంగా ఉంటుంది, లేకపోతే పెళ్లి ప్రయత్నాలు చేసే వారికి శుభవార్త వింటారు, సంతానం కోసం ప్రయత్నం చేసేవారు కూడా ఈ సంవత్సరం అనుకూలమైన సంవత్సరం. అలా వ్యక్తిగతమైనటువంటి కొన్ని రాశులు ఉన్నాయి, అలా అట్లేం లేవు. బట్ నేను ఎప్పుడు చెప్పలేదు, నేను చెప్పను, ఇలా చెప్పేవాడిని కూడా నేను విమర్శిస్తాను కదా, పుట్టిందల్లా బంగారం 100 కోట్లు సంపాదిస్తారు ఇలాంటిది అయితే నేను చెప్పాను. అవన్నీ అభూత కల్పనలు లేండి అది.